ఏ స్టోరీకి దొరకకుండా మాయమైపోయాడు పేరుని నాని. నిజానికి అసలు ఎంత తీవ్రమైన సమస్య వచ్చినా ఎదురుదాడి చేసే నాని అంటే అదే తప్పులు కనుక చేస్తే మనుషులు తప్పుకునే పరిస్థితే వస్తుంది. ప్రజలు తప్పిస్తారు, మీరు కూడా తప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఘోరమైన ఇంకోటి కూడా ఉంది. ఎన్ని బస్తాలు బియ్యం మాయమయ్యాయి అన్నప్పుడు మొదట్లో అది 700 దగ్గర మొదలైంది. 700, 800, 1000, 1200 ఇదంతా చివరికి 7700 బస్తాలు, 7577 బస్తాలు 7500 బస్తాలు. సో వాటి తూకం ఎంత, వాటి రేటు ఎంత, అసలు ఒక్క బస్తా ఏం పద్ధతి అండి అసలు? ఇది బాలపాపల నోళ్ళు కొట్టి పాల డబ్బాలు దాచిపెట్టని పూర్వము రేషన్ బియ్యము, బ్లాక్ మార్కెటింగ్, పాల డబ్బాలు ఇలాంటి వాటి గురించి పాటలు ఇవన్నీ కూడా మనం పాడుకునేవాళ్ళం. ఇప్పుడు అది ఒక ఆయుధంగా మారిపోయి ఎవరైనా అధికారంలో పాలు పంచుకోవడం అంటే అవినీతి చేయటం అని దాని అర్థమా? అది లైసెన్సా అధికారం అనేది? అక్రమాలు చేయడానికి, కమిషన్లు తినడానికి, లేకపోతే ఇదిగో ఇలాంటి దందాలు చేయడానికి చాలా ఘోరం ఇది. అంటే ఎక్కడో మునిగి ఎక్కడో తేలినట్టుగా కాకినాడ పోర్టుది బందర్ పోర్టులో తేలింది, మనిషి ఏమో తేలలేదు, ఇంకా పత్తలేదు. చాలా ఘోరం ఇది. మరి కోర్టులో కూడా చాలా రోజులుగా ఉంది, కోర్టు కూడా సమయం తీసుకుంటున్నట్టుంది. తీసుకొని వాళ్ళకేం హడావుడి ఉంది. యా